సో క్రైస్తవులమైనటువంటి మనం దేవునికి నచ్చేటట్టుగా బ్రతకాలి. ఎట్లా బ్రతకాలి? దేవునికి నచ్చే విధంగా, మనకు నచ్చే విధంగా. నా ఇష్టం అని కాదు కదా. మన చాలాసార్లు అంటాం నా ఇష్టం, నా లైఫ్ నా ఇష్టం. మా ఇంట్లోకి లేని బాధ నీకెందుకు, మా తల్లిదండ్రులకి లేని బాధ నీకెందుకు మనం ఏమన్నా కొంచెం పిల్లల్ని గట్టి అంటే, మా అమ్మ నాన్నకి లేని బాధ నీకెందుకు, నా ఇష్టం, నాకు నచ్చినట్టు బ్రతుకుతా. లోకంలో చాలా మంది ఆ మాటలు మాట్లాడతారు. కానీ క్రైస్తవులమైనటువంటి మనం ఎలా బ్రతకాలా? మన ఇష్టం కాదు, దేవునికి ఇష్టమైనట్టు బ్రతకాలి. దేవునికి ఇష్టమైనట్టు బ్రతకడం అంటే ఎట్లా బ్రతకాలి? ఏం చేస్తే దేవునికి ఇష్టమైనట్టు బ్రతుకుతాం? వాక్యంలో ఉండి ఇక్కడ మాటలు ధ్యానం చేసుకుందాం. అపోస్తుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక, అపోస్తుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9-10 వచనాలు చూద్దాం. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమును వాటిలో కనబడుచున్నవి. కనుక ప్రభువుకు ఏది ప్రీతికరమైనదో, ప్రీతికరమైనదంటే ఇష్టమైనది, ప్రభువుకు ఏది ఇష్టమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి. దేవునికి ఏది ఇష్టమైనదో, దేవునికి ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించి నడుచుకోండి. ఈ మాటలు ఎవరితో చెప్తున్నాడు అంటే క్రైస్తవులతో చెప్తున్నాడు ఈ మాటలు. ఎఫెసీలో ఉన్న సంఘానికి అపోస్తలుడైన పౌలు ఆ సంఘంలో ఉన్న క్రైస్తవులకు ఈ మాటలు చెప్తున్నాడు. 8వ వచనం చదివితే ఇంకొన్ని మాటలు కూడా కనబడతాయి. 8వ వచనంలో కూడా చదవండి ఒకసారి. మీరు పూర్వమందు పాపములో చీకటి అయి ఉంటుంది, ఇప్పుడైతే ఒకప్పుడు మీరు చీకటిలో ఉన్నారు, ఒకప్పుడు పాపముతో ఉన్నారు, ఒకప్పుడు మోసంతో బ్రతికారు, ఒకప్పుడు అబద్ధాలతో బ్రతికారు, ఒకప్పుడు కించపరుస్తూ బ్రతికారు, ఒకప్పుడు నీతి న్యాయాలు ఏమీ లేకుండా బ్రతికారు. ఇప్పుడు రక్షించబడ్డ తర్వాత, యేసు ప్రభువును తెలుసుకున్న తర్వాత, యేసు ప్రభు రక్తములో మన పాపాలు కడుక్కున్న తర్వాత ఇప్పుడు మనము చీకటి కాదు, వెలుగు సంబంధులము అంటాడు. వెలుగు సంబంధులం కనుక మనకిష్టం వచ్చినట్టు బ్రతుకుడు కాదు. ప్రభువుకు ఏది ప్రీతికరమైనదో, నీకు ప్రీతికరమైనది కాదు, నీకు ఇష్టమైనది కాదు. ప్రభువుకు ఏది ప్రీతికరమైనదో, ప్రభువుకు ఏది ఇష్టమో ఆ ఇష్టాన్ని తెలుసుకొని నడుచుకోవడం నీ బాధ్యత, క్రైస్తవం యొక్క లక్షణం. అందుకే మనం రక్షించబడ్డది. మన ఇష్టం వచ్చినట్టు బ్రతకడానికి మనం లేవు, మన ఇష్టం వచ్చినట్టు బ్రతకడానికి మనం రక్షించబడలేదు. అందుకే మనం దేవునికి ప్రీతికరమైనది, దేవునికి ఇష్టమైన మార్గం ఏదో తెలుసుకొని దాని ప్రకారంగా నడుచుకోవడానికి ఇష్టపడాలి. ప్రతి క్రైస్తవుడు ఆ విధంగా బ్రతకడానికి ఇష్టపడాలి. బైబిల్ గ్రంథంలో ఒక మాట కూడా చూద్దాం. ఇర్మియా గ్రంథంలో ఒక మాట అంటాడు. ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనం చూద్దాం ఒకసారి. ఇర్మియా 6వ అధ్యాయము 16వ వచనం. యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, మార్గములలో నిలిచి చూడుడి,
పురాతనమైన మార్గములను గురించి విచారించుడి. మేలు కలుగు మార్గము ఏది అని అడిగి అందులో నడుచుకొనుడి. అవి మార్గములలో నిలిచి ఉండండి. పురాతన మార్గాలు ఉన్నాయి, వాటిని పరీక్షించండి. మేలైన మార్గం ఏదో అడిగి తెలుసుకొని అందులో ప్రవేశించండి, నడవండి. మనం వచ్చింది మార్గంలోనికి, మతంలోనికి కాదు కదా. క్రైస్తవం అంటే మతమా మార్గమా? ఆ పురాతనమైన మార్గాలను తెలుసుకొని, నిజమైన మార్గం మీద తెలుసుకొని, సత్యమైన మార్గం మీద తెలుసుకొని, ఆ సత్యమైన మార్గంలో నడవడానికి ఇష్టపడి, యేసు ప్రభు అంటే ఇష్టపడి, పాపాలు ఒప్పింపబడి ఆ సత్యమైన మార్గంలో నడవడానికి ఇష్టపడ్డాం. ఇదే సత్యమైన మార్గం అని విచారించాం, తెలుసుకున్నాం. తెలుసుకొని ఈ మార్గంలో వెళితే బాగుంటుంది అని అనుకొని ఆ మార్గంలోనికి వచ్చాం. రోడ్డు మీదకి వెళితే చాలాసార్లు రోడ్డు పక్కన సైన్ బోర్డు కనబడతాయి. వంతెన ఉందనుకో, బ్రిడ్జ్ ఉంటే బ్రిడ్జికి ఒక రకమైనటువంటి సైన్ బోర్డు. ఎడమవైపు తిరిగేది ఉంటే ఎడమవైపు ఒక ఆరో మార్కు ఇస్తాడు, కుడి మార్పు తిరిగేది ఉంటే కుడివైపు ఇంకొక ఆరో మార్కు ఉంటుంది. నువ్వు ఎటు తిరగాలో ముందు ఒక బావి ఉందనుకో, ఇది ప్రమాదకరమైన స్థలము, నెమ్మదిగా వెళ్ళు అని అంటాడు. లేదు, నేను ఆ సైన్ బోర్డు ఏమో పట్టించుకోను, నా స్పీడ్లో నేను ఉంటాను అని అంటే పోయి ఎక్కడ పడతావు? బావిలో పడతావు. ఆ మార్గం ఏదో ఎలాంటిదో తెలుసుకొని నువ్వు ప్రయాణం చేయాలి. ఆ సైన్ బోర్డు అందుకే పెట్టారు. ఒకవేళ సైన్ బోర్డు చూడకుండా, సైన్ బోర్డు పెట్టినా చూడకుండా పోతే ప్రమాదంలో పడతావు. ఒకవేళ సైన్ బోర్డు పెట్టలేదు, నీకు దారి తీరు, పోయి బావిలో పడ్డా. చూసినటువంటి వాళ్ళందరూ వచ్చి, అరే ఇంత పెద్ద ప్రమాదకరమైనటువంటి బావి ఉంది, ఇక్కడ కనీసం ఒక సైన్ బోర్డు కూడా పెట్టలేదు, ఎందుకు పెట్టలేదు అని చెప్పి ప్రశ్నిస్తారు వచ్చిన వాళ్ళందరూ కూడా. చేస్తారా? అడుగుతారు. ఇంత పెద్ద ప్రమాదకరమైనటువంటి బావి ఉన్నది, దూరం నుంచి వచ్చే వారికి ఏం తెలుస్తుంది? అది ఉంది అనేది ఒక బోర్డు పెడితే అయిపోయేది కదా అని చెప్పేసి అంటారు. అంటే తెలుసుకుని మార్గాన్ని మలుపుకునే వాళ్ళు, ఆ తెలుసుకొని ఆ ప్రయాణాన్ని కొంచెం నెమ్మదిగా వెళ్ళేటువంటి వాళ్ళ. మార్గము తెలుసుకుని వెళ్ళడం మన బాధ్యత. ఇంకో మాట కూడా అంటాడు అందులో, చదవండి కిందికి 16వ వచనంలోనే, పురాతన మన మార్గములను విచారించుడి, మేలు కలుగు మార్గం ఏది అని అడిగి అందులో ప్రవేశించుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. ఈరోజు చాలా మంది మనందరం కూడా క్రైస్తవ జీవితం జీవించడానికి వచ్చింది ఎందుకంటే నెమ్మది కలగడానికి. యేసు ప్రభు నమ్ముకుంటే నెమ్మది కలగడానికి, ఆ మార్గంలో ప్రయాణిస్తే మనకు ఒక నెమ్మది ఉంది, మనకు ఒక పరలోకం ఉంది, మనకు ఒక శాంతికరమైనటువంటి జీవితం ఉంది అని తెలుసుకొని అందులో ప్రయాణం చేయడానికి, అందులో ప్రవేశించడానికి ఇష్టపడి వచ్చినటువంటి మనం ఆ మార్గాన్ని తెలుసుకుని క్రైస్తవ జీవితం ఎలా జీవించాలో, క్రైస్తవుడు ఎలా బ్రతకాలో, అలా బ్రతికితే నెమ్మది కలుగుతుంది అని ఉంది. ఇందులోకి వచ్చిన తర్వాత కూడా నేను నా ఇష్టానుసారంగా బ్రతుకుతా, నా ఇష్టం, నా లైఫ్ నా ఇష్టం చెప్తే అందులో నెమ్మది ఉండదు. నా లైఫ్ నా ఇష్టం అనుకున్నవాడికి ఏముండదు, నెమ్మది ఉండదు. ఇందులోకి వచ్చినా కూడా నీ లైఫ్ నీ ఇష్టం అంటే యేసు ప్రభు ఎందుకు, బైబిల్ ఎందుకు నీకు? ఇందులోకి వచ్చినా కూడా నా ఇష్టమానుసారంగా బ్రతుకుతాను అంటే, ఒకప్పుడు మీరు పూర్వము చీకటి ఉన్నారు, పాపములో ఉన్నారు, అక్కడ నుంచి ఇప్పుడు మీరు వెలుగులోకి వచ్చారు, వెలుగు సంబంధులు కనుక వెలుగు సంబంధులుగానే జీవించడానికి ఇష్టపడాలి. మరలా పాపం జోలికి వెళ్ళకూడదు, మరలా విడిచిపెట్టిన వాడి జోలికి వెళ్ళకూడదు.
అలా వెళ్ళకుండా ఉండడానికి ప్రయత్నం చేయాలి. అలా వెళ్ళకుండా ఉండడానికి నువ్వు నీ మార్గాన్ని ఎంచుకున్నావు. అలా కాకుండా నేను నా ఇష్టమైన రహదారులు వెళ్తాను, నెమ్మదిగా, అవసరమే లేదు నాకు, నేను చాలా స్పీడ్గా వెళ్తాను. అయ్యా నెమ్మదిగా వెళ్ళు, ప్రమాదకరమైన స్థలం ఉంది, ఆగి చూసి ఆ సైన్ బోర్డ్ చూసి నెమ్మదిగా వెళ్ళు అంటే నాకు నెమ్మది వద్దు, తర్వాత జరిగే వేదనే వద్దు, నెమ్మది వద్దు, ఆ బాయిల పడ్డ తర్వాత వచ్చే వేదనే వద్దు. చదివి కోరుకుంటున్నాం చాలాసార్లు మన జీవితంలో, అది ఇష్టపడుతున్నాం మన జీవితంలో. చూడండి బైబిల్లో హెబ్రీయులకు రాసిన పత్రిక అందులో దానికన్నా ముందే ఇదే చూడండి, యెరెమీయా గ్రంథంలో చూడండి ఒక మాట కూడా ఉంటుంది. అందులోనే యెరెమీయా గ్రంథం 6వ అధ్యాయము 16వ వచనం చదవండి. ఇంకొక మాట కూడా అందులో కనబడుతుంది, లాస్ట్ మా చివరి మాట 16వ వచనంలో, మేము అందులో నడుచుకోవడమని మేలు కలుగు మార్గం మీద నడిగి అందులో నడుచుకోండి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. అయితే వారు మేము అందులో నడుచుకొనము అని చెప్పుచున్నారు. ఎంత చూడండి, దేవుడు మనకు బైబిల్ ఇచ్చింది, వాక్యాన్ని ఇచ్చింది, క్రైస్తవ జీవితం జీవించడానికి ఒక మంచి మార్గాన్ని ఏర్పాటు చేసుకున్నావు. నువ్వు మతంలోనికి రాలేదు, ఒక మార్గంలోకి వచ్చావు. ఒక క్రైస్తవ జీవితం ఎలా జీవించాలో నీకు ఈ దేవుని గ్రంథం, బైబిల్ గ్రంథం నీకు బోధిస్తుంది. ఈ బైబిల్ను అనుసరించి, ఈ బైబిల్లో పాటిస్తూ ఈ మార్గంలో ప్రవేశించు అని అంటే మనం ఏమంటున్నామంట, అయితే మేము అందులో ప్రవేశించాం. ఇది పాటించాలంటే చాలా కష్టం. ఈ బైబిల్ గ్రంథం పాటించాలంటే చాలా కష్టమైనటువంటి పని. ఈ కష్టమైన పనిని మేము ఇష్టపడం, అందులో మేము ప్రవేశించాం, అందులో మేము ప్రయాణం చేయం. ఆ మార్గం మాకు వద్దు అని మనం అంటామంట అని మనకి ఇష్టమైనటువంటి త్రోవను నడుస్తున్నాం. క్రైస్తవులమే పేరు చెప్పుకుంటున్నాం, కానీ నడిచేది మాత్రం మనకిష్టమైనటువంటి త్రోవ, నడిచేది మాత్రం మనకిష్టమైనటువంటి మార్గం. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో ఒక మాట అంటాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 28, 29 వచనాలు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము. అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఉందుము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో, చూడండి, అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఉందుము. ఆ కృప కలిగి వినయము భయభక్తులు కలిగి దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదుము. ఎవరికి ప్రీతికరమైన సేవ? దేవునికి ఇష్టమైనటువంటి జీవితం. దేవునికి ఇష్టమైన జీవితం జీవించాలంటే ఏముండాలంట? వినయం ఉండాలి. ఏముండాలి? వినయం. వినయానికి ఆపోజిట్ ఏంటిది? నాకు తెలుగు రాదని అడుగుతున్నాను. వినయానికి ఆపోజిట్ ఏంటిది? రాదా ఎవరికి తెలుగు? వినయానికి ఆపోజిట్ ఏంటిది? గట్టిగా అహంకారం, గర్వం. వినయానికి ఆపోజిట్ ఏంటంటే అహంకారము, గర్వం. దేవుడు సన్నిధికి వచ్చిన తర్వాత క్రైస్తవ బ్రతుకుతున్నప్పుడు దేవునికి ఇష్టమైన జీవితం నీ జీవితంలో ఏం కనబడాలంటే వినయం కనబడాలి. ఏం కనబడాలి?
వినయం కనపడాలి. దేవుని వాక్యం చదువుతున్నప్పుడు, ప్రార్థన చేస్తున్నప్పుడు నీ జీవితంలో ఆటోమేటిక్గా ఆ వినయం అనేది రావాలా. దేవుని వాక్యానికి లోబడే తత్వం నీకు రావాలి. వాక్యానికి వ్యతిరేకం చూపే తత్వం నీలో రావాలి. దేవుడు అది కోరుకుంటున్నాడు. అలాంటి జీవితం కావాలని కోరుకుంటున్నాడు ప్రతి క్రైస్తవుని జీవితంలో. అది దేవుడికి ప్రీతికరమైనటువంటి సేవ, ఇష్టమైనటువంటి జీవితం. కానీ క్రైస్తవ జీవితం జీవిస్తూ, ప్రార్థన చేస్తూ, బైబిల్ చదువుతూ ఈ వినయాన్ని మనం కలిగి ఉన్నామా? లేదంటే దానికి ఆపోజిట్. ఎవరా అంటే నన్ను ఎవరు అంటావు? ఎవరు విను? వినయం మన దగ్గర కనబడుతుందా? ఒక్క మాట అంటే మన వల్లేమే. ఆ తగ్గింపు మన జీవితంలో ఆనందం. ఒక్క మాట అంటే 10 మాటలు ఇస్తాం మనం కదా. అదే దేవుడికి ప్రీతికరమైనటువంటి జీవితం. నేను ఊరికే ఉంటే అనవసరమైనటువంటి మాటలు నన్ను అన్నాను. నేను ఎందుకోకుండా చేయని తప్పుకు నన్నంటే దోషిగా నన్ను చూస్తే నేను ఎందుకు ఊరుకుంటా? యేసు ప్రభువే మనకు మాదిరి. యేసు ప్రభు ఏం తప్పు చేస్తే చంప మీద కొనుక్కొచ్చారు ఆయన. యేసు ప్రభు ఏ తప్పు చేస్తే ముఖం మీద కాంటికి చుమ్మేశారు ఆయన. యేసు ప్రభు నమ్ముకున్న మన జీవితాలు ఆయనకు ప్రీతికరంగా ఉంటారంటే మనం కూడా అలాగే ఉండాలి కదా. కానీ మనం ఏం చేస్తాం? నన్ను ఒక్క మాట అంటే బిడ్డ బతుకోవు, జాగ్రత్త, వార్నింగ్ చేస్తాం. వినయం కలిగి ఉండడం ఆయనకు ఇష్టం. వినయ భయభక్తులు. క్రైస్తవులలో ఈ రోజున భయభక్తుందా? కష్టం, కనపడదు. భయం లేదు, భక్తి లేదు. భయం లేదు, భక్తి లేదు. దేవుడు ఎన్నో వాగ్దానాలు ఇచ్చాడు మనకి. వాగ్దానాలు పొందుకొని ధైర్యంగా ఉండండి అని. దేవుని వాక్యం చదువుతున్నప్పుడు నేను దేవుని వాక్యం ధైర్యపరుస్తున్నప్పుడు ధైర్యంగా ఉండండి అని చెప్పేసాను. దేవుడు అంటే భయము భక్తి లేకుండా జీవిస్తున్నట్టు మనం దేవుడికి ఇష్టమైనటువంటి జీవితం జీవిస్తున్నామని చెప్పుకోవడం అర్థం. అందుకే దేవుడికి ఇష్టమైనటువంటి బ్రతికేది అని అంటే వినయము, ఆ తర్వాత దైవభక్తి, దైవకృప కలిగి ఉన్నటువంటి మనం వినయము కాల భయభక్తులు కలిగి ఉండాలి. దేవుడు అంటే భయం ఉండాలి. ఉందా మనకు భయం? భయం అంటే మనం ఒళ్ళు దగ్గర పెట్టుకుంటాం కదా. మన జీవితాన్ని సరి చేసుకుంటాం, మన బ్రతుకును సరి చేసుకుంటాం. చూడండి, కీర్తన గ్రంథంలో ఒక మాట అంటాడు. 19వ కీర్తన, కీర్తన గ్రంథము 19వ కీర్తన 14వ వచనాన్ని చూద్దాం ఒకసారి. 19 చివరి వచనం, 19వ అధ్యాయము చివరి వచనం. యెహోవా నా ఆశ్రయ దుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలను నా హృదయ ధ్యానమును. అది దేవుని భక్తులు లేదంటే క్రైస్తవ జీవితం జీవిస్తున్నట్టు మనం
నా నోటి మాటలు, నా హృదయ ధ్యానము ఎవరి దృష్టికి అంగీకారములగాల? దేవుని దృష్టికి అంగీకారం అయ్యేటట్టుగా ఉండాలి. నీవు వినయం కలిగి, భయభక్తులు కలిగి ఎప్పుడైతే జీవిస్తావో అప్పుడు నీ నోటి మాటలు మంచుకుంటాయి. ఇక్కడ ఆ వినయమే, ఆ భయము భక్తి లేకపోతే, ఆ వినయం లేకపోతే నోటి మాటలకు అదుపు ఉండదు. నీ నోటి నుంచి వచ్చేటువంటి మాటలు ఎవరికి అనుకూలంగా ఉండాలి, ఎవరికి ఇష్టంగా ఉండాలి, ఎవరికి వినసొంపుగా ఉండాలి? దేవుడికి. దేవుడికి ఇష్టంగా బ్రతకాలంటే నీ మాటలు కూడా ఆయనకు వినడానికి ఇంపుగా ఉండాలి. కానీ మన మాటలు ఏ మాటలు మాట్లాడుతాం దేవుడికి ఒకసారి మోసపూరితమైనటువంటి మాటలు, ఇతరులను కించపరిచే మాటలు, ఇతరులను బాధ పెట్టే మాటలు, ఇతరులను ఏ విధంగానైనా అవమానపరిచే మాటలు. ఇదా దేవునికి ఇష్టమైన జీవితం? మన ధైర్యంగా చెప్పగలమా? ఈ వారంలో ఒక్కరిని కూడా నేను బాధ పెట్టకుండా బ్రతికాను మాటలతో చెప్పగలమా? ఒక్కరు మనం చెప్పగలమా? నా మాటల ద్వారా ఈ వారంలో, నెలంతా కాదు, కనీసం పోయిన ఆదివారం నుంచి ఈ ఆదివారం వరకు నా మాటల ద్వారా ఒక్కరిని కూడా నేను బాధపరచలేదు. అలాంటి బాధ పెట్టే మాటలు ఎవరి దగ్గర నేను మాట్లాడలేదు అని ధైర్యంగా ఒక చెయ్యెత్తుదామా మనం? ఇది మన క్రైస్తవ జీవితం. ఇది దేవుడికి ఇష్టమైన జీవితమేనా? దేవుడికి ఇష్టమైన జీవితం జీవించాలా? దేవుడు మెచ్చే జీవితం జీవించాలా? మనం దేవుడికి ప్రీతికరమైనటువంటి జీవితం జీవించాలి. అదే కదా దేవుడు కోరుకునేది. యేసు ప్రభు అంటే మనకి ఇష్టమైంది. ఆయన మన పాపాలను క్షమించాడు, మన కోసం రక్తం కార్చాడు. ఆయన అంటే మనకి ఇష్టమై మనం యేసు ప్రభు నమ్ముకున్నాం. మనమంటే కూడా ఆయనకి ఇష్టపడాలి. లోకంలో సామెత అంటారు కదా, పిల్ల అందంగా ఉంటే సరిపోదు, పిలుపు ముద్దుగా ఉండాలంటారు కదా, లోకంలో అంటారు. మనిషి మంచుకుంటే సరిపోదు, పైకి బాగా కనబడతాం, భక్తి పరులా కనబడతాం, నీతిమంతులా కనబడతాం, దేవుంటే భయభక్తులా ఉన్న వాళ్ళలా కనబడతాం. కానీ నోరు తెరిస్తే తెలుస్తుంది మన జీవితం. ఎందుకంటాడు అక్కడ, యెహోవా నా ఆశ్రయ దుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలను, నా హృదయ ధ్యానమును. ఈ హృదయాన్ని గురించి ఇంకా ఘోరం. నోటి మాట్లాడినా కొంచెం అటు ఇటో భయంతో మనిషి పక్కకుంటే నోరు మోస్తామేమో, కానీ హృదయంలో మనిషి పక్కకున్నా కూడా లోపల ఎంత గుడ్డు పెట్టుకుంటాము కదా. వాడి గురించి చెడు మాట్లాడతాం, అంత దూరం ఉన్న చెడు మాట్లాడతాము, వాడి దగ్గరికి రాగా నోరు మోస్తాం. సరే, నోరన్నా అద్భుతం పెట్టుకుని వాడు కనబడగానే, కానీ హృదయం అయితే వాడి దగ్గరికి వచ్చిన పక్కకు నిలబడ్డా కూడా హృదయంలో వారి మీద ఎంత అసూయ పెట్టుకుంటామో, ఎంత ద్వేషం పెట్టుకుంటామో, ఎంత కోపము, ఎంత కక్ష పెట్టుకుంటామో. నా హృదయ ధ్యానము నీకు అంగీకారముగా, దేవుడికి ఇష్టమైన రీతిగా ఉండడానికి ఇష్టపడాలి. అది క్రైస్తవ జీవితం, అది దేవుడు మెచ్చే జీవితం. అది మనుషులు ఉన్నప్పుడు ఒక రకంగా మాట్లాడి, మనుషులు లేనప్పుడు ఇంకొక రకంగా మాట్లాడాలి. అది దేవుడు మెచ్చే జీవితం కాదు.
దేవునికి నచ్చేటట్టుగా బ్రతకడం అది కాదు. నీ జీవితం దేవుడికి నచ్చినట్టుగా బ్రతకాలి. అందుకే మధ్య మధ్యలో కూడా ఒకసారి మధ్యలో చెప్పేవాడిని, నందిలాగా 10 సంవత్సరాలు బ్రతికేదానికంటే నందిలాగా 4 సంవత్సరాలు క్రీస్తు కొరకు బ్రతికి చచ్చిపోవడం కదా. ఎక్కువగా బ్రతకడానికి ఇష్టపడతాం. లోపల కక్ష పెట్టుకొని, ద్వేషం పెట్టుకొని ఏం సంపాదించుకుంటాం, ఏం సాధిస్తాం. నెక్స్ట్ క్రిస్మస్ ఉంటామో లేదో తెలియదు మనకి. ఇందా గ్యారంటీ మనకి ఎవరికన్నా నెక్స్ట్ వచ్చే క్రిస్మస్ వరకు బ్రతుకుతామో లేదో గ్యారంటీ లేదు జీవితానికి. లోపల కక్షలు, కోపం ఇవన్నీ ఎందుకు మనకి? చూడండి, బైబిల్లో ఒక మాట, మలాకి గ్రంథము 2వ అధ్యాయం 17వ వచనం. 2:17. మీ మాటల చేత మీరు యెహోవాను ఆయాస పెట్టుచు దేని చేత ఆయనను చూడండి, మీరు మీ మాటల చేత యెహోవాను ఆలస్యపెడుతున్నారు, దేవుని ఆలస్యపెడుతున్నారు. మీ మాటలు అంత భయంకరంగా ఉన్నాయి అని చెప్పేసి అంటే మనం అంటామంట, అసలు మేము యెహోవాను ఎట్లా ఆశపెడుతున్నాం? దేవుని ఏ రకంగా బాధపెడుతున్నాం? దేవుడిని ఏమన్నా దూషిస్తున్నామా? దేవుడిని ఏమన్నా తిడుతున్నామా? దేవుడు ఏమన్నా చెట్టుడని చెప్తున్నామా? ఎక్కడ కూడా మేము దేవుడిని ఆశ పెట్టట్లేదే అని మనం అంటామంట. దేని చేత మీ యెహోవాను దేవుని ఆశపెడుతున్నాం? ఏ మాటల చేత మేము దేవునికి ఇష్టమైన బ్రతుకుతలేము అని మనం అంటామంట. అంటే ఆయన అంటాడు, తిరిగి చదువున్నాడు, దుర్మార్గులు. చూడండి, దుర్మార్గులు లోకములు ఉన్నవారండి, పాపములో క్షమిస్తున్నటువంటి వారు, అన్యజనులు, దేవునికి ఇష్టమైన వారు, వారికే దేవుడు ఆశీర్వాదం ఇస్తాడు, వారికే దేవుడు దీవెనిస్తాడు, వారికి దేవుడు మేలును చేస్తాడు. క్రైస్తవులను, దేవుడు నమ్ముకున్న భక్తి జీవితం జీవిస్తున్న వాళ్ళం ప్రార్థన చేస్తాం, బైబిల్ చదువుతాం, దేవుడు మాకు ఏమీ చేయట్లేదు అని మనం అంటామంట. దుర్మార్గులకు దేవుడు మంచోడు. క్రైస్తవ బ్రతుకుతూ ఈ బైబిల్ చేతులు పట్టుకొని ప్రార్థన చేస్తూ చర్చికి వస్తూ క్రైస్తవ జీవితం జీవిస్తున్నా మాకు మంచోడు కాదు, వాళ్ళకు మంచోడు దేవుడు అంటామంట. ఈ మాటలు మాట్లాడితే ఎవరు ఆశపడుతున్నారు? ఈ మాటలు, ఇట్లాంటి మాటలు చేస్తే కూడా దేవుని ఆశపడుతున్నమాట. ఇంకేమంటాడు? వారి యందు ఆయన సంతోషిస్తాడు. నేను ప్రార్థన చేసిన ఆయన సంతోషించాడు, నేను వాక్యం చదివిన ఆయన సంతోషించాడు, నేను ఉపవాసం ఉన్న ఆయన సంతోషించాడు, నేను చర్చికి వెళ్ళిన ఆయన సంతోషించాడు, నేను కానుకలు వేసిన ఆయన సంతోషించాడు. ఆ దుర్మార్గులే ఆయనకి ఇష్టం, వారి యందే ఆయన సంతోషపడతాడు అని మనం అంటామంట. నిజమే. మన రోడ్డు మీద పోతున్నాం, ఓ ముళ్ళు కనబడ్డది, దాన్ని తీసి మన పక్కకి వేస్తాం. మన వెనకాల దుర్మార్గుడు వస్తున్నాడు, రోడ్డు మధ్యలో ఒక పెద్ద రాయి కనబడ్డది, వాడు కూడా తీసి దాని పక్కకి వేసాడు. ఇద్దరిలో దేవుడు ఇమ్మీడియట్గా ఆశీర్వాదం ఇచ్చేది ఎవరికి ఇస్తారు చెప్పాలి?
దేవుడు ఆశీర్వాదం ఏం చేయాలనుకుంటే ఇమ్మీడియట్గా ఎవరికి ఇస్తారు? నాకు తెలియదు అన్నాడు చెప్తున్నారే, ఆ దుర్మార్గుడికే ఇస్తాడు పక్క. ఎందుకంటే వాడు ఈలోక ఆశీర్వాదం కొరకు చూస్తాడు. కానీ మనం ఆ పరలోక ఆశీర్వాదం కొరకు చూస్తాం. దీనికి మనకు ప్రతిఫలం ఉంటుంది. మన ముళ్ళు తీసినా ప్రతిఫలం మనకు ఉంటుంది. కానీ ఎక్కడంటే అది పరలోకంలో దేవుడికి ఇవ్వాల్సిన బహుమానాన్ని పట్టుకొని వస్తాడు. కానీ ఈ లోకపరమైనటువంటి ఈ ఆశీర్వాదాలు చూసి దుర్మార్గులకే దేవుడు మంచోడు, వాళ్ళ ఎంతే దేవుడు సంతోషిస్తాడు. నేనంటే దేవుడికి ఇష్టం లేదు అని ఆ మాటలు అనుకుంటూ దేవుని ఆయుష్య పెడుతున్నామంట, దేవుడిని బాధ పెడుతున్నామంట. చూడండి బైబిల్లో సామెతల గ్రంథము 21వ అధ్యాయం. సామెతల గ్రంథము 21వ అధ్యాయము 3వ వచనం చదువుదాం ఒకసారి. నీతి న్యాయమును అనుసరించి నడుచుకొనుట బలులు అర్పించుట కంటే అది ఏం ఇష్టం దేవుడికి అంటే బలులు అర్పించడం దేవుడికి ఇష్టం కాదు. ఆ రోజుల్లో పాత నిబంధన కాలంలో బలులు అర్పించేవారు. కోడలను, మేకలను, దూడలను, కోళ్ళను, పావురాలను అర్పించేవారు. ఇప్పుడు మనమే అర్పిస్తున్నాం, కానుకలు అర్పిస్తున్నాం, దశమ భాగాలు అర్పిస్తున్నాం కదా. అలా అర్పిస్తే దేవుడికి సంతోషం కాదంట. ఇందాక నేను లోపలికి వస్తుంటే కానుకల పాట మంచి పాట పాడింది కుమార్. ఏ పాట పాడాడు? అందులో వచ్చిన మేము వచ్చిన వ్యక్తులు విధవరాలు వచ్చిన వ్యక్తి విధవరాలు 2 కాసులు ఇచ్చింది కదా, 2 కాసులు ఇచ్చింది. అలా ధనవంతులు ఎంత ఇచ్చారు? చాలా ఇచ్చుంటారు కదా. అంతకంటే మిగిలిన వాళ్ళు, ఆమె కంటే మిగిలిన వాళ్ళందరూ కూడా ఆమె కంటే ఎక్కువ ఇచ్చారు. కానీ ఆ విధవరాలు 2 కాసులు ఇచ్చింది. నిజానికి దేవుడు ఎవరిని ఎక్కువ మెచ్చుకోవాలా? ఎక్కువ డబ్బు ఎవరైతే ఇచ్చిందో, ఎక్కువ తనం ఎవరైతే కాంత పెట్టి వేస్తారో వారి గురించి చెప్పాలి కదా. కానీ ఎవరి గురించి చెప్పాడు వేసుడు? తక్కువ వేసింది ఆమె గురించే చెప్పిండు. ఈమె అందరికంటే ఎక్కువ వేసింది. తన జీవితం అంతా అందులో వేసింది. అంత మాత్రమే కాదు, ఆమె నీతి న్యాయాలను ప్రేమించింది. దేవుడి కంటే ఇంకా నాకు ఇంకేది ఎక్కువ కాదనుకున్నాను. దేవుడిని ప్రథమ స్థానంగా పెట్టుకుందామే. ఈ డబ్బు, ఈ కాసులు ఇవ్వాలంటే రేపు పోతాయి. ఈ కాసులు వల్ల వేస్తే అవసరమైతే దేవుడు రేపు మన ఏ రకంగా ఇస్తాడు. కానీ నాకు నీతి ముఖ్యం, న్యాయం ముఖ్యం అనుకుందామే. బలులు అర్పించిన కంటే ఏముంది? చదువున్నాడు అమ్మాట చదవండి 3వ వచనం. నీతి న్యాయములను అనుసరించి నడుచుకొనుట బలులు అర్పించుట కంటే యెహోవాకు ఇష్టము. ఏమి ఇష్టం అంటే నీ బలులు అర్పించిన కాదు. చాలాసార్లు మనం కానుకలు వేసి తృప్తి పడతాం. ఈరోజు నేను మంచి కానుక వేసానంటే ఈ నెలకు రావాల్సిన తీవ్ర నాకు వచ్చేస్తుంది.
ఈ నెలకు కావాల్సినటువంటి ఆశీర్వాదాలు నేను సంపాదించుకున్నానులే, పరలోకమును సంపాదించుకున్నానులే అన్నటువంటి తృప్తితో మనం బ్రతుకుతాం. కానీ బలులు అర్పించుట కంటే కూడా నీతి న్యాయములు దేవుడు వాక్యం ఏం చెబుతుందో ఈ వాక్య ప్రకారంగా జీవించడం ఆయనకు ఇష్టం. వాక్య ప్రకారం జీవించకుండా ఎంత కానుకలు వేసినా, ఎన్ని బలులు అర్పించినా అదంతా ఒట్టిదే, దేవుడికి ఇష్టమైంది కాదు. నీ కానుకకు అర్థం ఉండాలంటే వాక్య ప్రకారం జీవించడానికి ఇష్టపడాలి. వాక్య ప్రకారం జీవించడానికి ఎప్పుడైతే ఇష్టపడతావో అప్పుడు వేసినటువంటి కానుకకు కూడా ఆశీర్వాదం ఉంటుంది. కానుకను బట్టే దేవుడు దీవించాలనుకుంటే కయ్యని దేవుడి దగ్గర స్టోరీ చూశాను మనం. అక్కడ ఇద్దరు ఇచ్చారు కానుకలు, కయ్యని ఇచ్చాడు, ఏబేలు ఇచ్చాడు. ఇద్దరు తీసుకొచ్చారు, కళ్ళబిడ్డలు వేశారు. ఇద్దరు తీసుకొచ్చారు, కళ్ళబిడ్డలో వారికి అర్పణలు అర్పించారు. కానీ నీతి న్యాయాలు అనుసరించినటువంటి హేబేలేమో దీవించబడ్డాడు. ఆ నీతి న్యాయాలు లేకుండా ఇచ్చినటువంటి ఆ కయ్యనేమో హంతకుడిగా మారిపోయాడు. బలులు అర్పించడం ముఖ్యం కాదు, ఏం చేయాలా? నీతి న్యాయాలు దేవుడికి ఇష్టమైన జీవితం జీవిస్తూ కానుక వేయి. అది ఆశీర్వాదకరంగా ఉంటుంది, అది తీవ్రకరంగా ఉంటుంది. నా ఇష్టానుసారంగా బ్రతుకుతా, నా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తా, నా లైఫ్ నా ఇష్టం, నేనైతే కానుకేస్తా అంటే ఆ కానుక దేనికి ఉపయోగపడదు. ఆ కానుకనికి ఎందుకు ఆశీర్వాదం తీసుకురాలి? దేవుడికి ఇష్టమైనటువంటి జీవితం జీవించడానికి ఇష్టపడాలి. చూడండి, బైబిల్లో అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక, తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం చూద్దాం. నిజముగా అనాథలైన విధవరాలను సన్మానింపుము. అయితే ఏ విధవరాలికైనను పిల్లలు గాని మనములు గాని వండిన ఎడల మొదట ఇంటి వారి ఎడల భక్తి కనపరుచుటకును తమ తల్లిదండ్రులకు ప్రత్యుపకారము చేయుటకును నేర్చుకొనవలను. ఇది ఎవరు చెప్తున్నాడు? క్రైస్తవులుగా చెప్తున్నాడు. నువ్వు బయట వెళ్ళి ఓ సభ లేదంటే దేవుడి పనులు బాగా తిరగచ్చు, ఎవాంజలిజం బాగా చేయొచ్చు, వాక్యం డిస్కస్ చేయొచ్చు, ప్రార్థనలు పెట్టొచ్చు, ప్రార్థనలు నడిపించచ్చు. కానీ నీ ఇంట్లో ఉన్నటువంటి నీ తల్లిదండ్రులకు ఏం చేయాలను? ప్రత్యుపకారం చేయాలి. వారు చేసినటువంటి పనికి, వారిని సాది పెంచి పెద్ద చేసినటువంటి దానికి ప్రత్యుపకారము, తగినటువంటి విలువ, తగినటువంటి జీవితము వారి దగ్గర జీవించడానికి ఇష్టపడాలి. అందుకే మన ఫ్యామిలీ మీటింగ్లో చెప్పాం, ముందు దేవుడు, రెండోది ఫ్యామిలీ మినిస్ట్రీ. అంటే ఏమని చెప్తాం? మినిస్ట్రీ కదా, మినిస్ట్రీ అంటాం కాదు. మినిస్ట్రీ ముందు దేవుడికి నీకు కనెక్షన్ ఉండాలి, ఆ తర్వాత మీ ఫ్యామిలీతో నువ్వు చక్కగా ఉండాలి, నీ కుటుంబంతో నువ్వు చక్కగా ఉండాలి. అది దేవుడికి ఇష్టమైనటువంటి ప్రీతికరమైనటువంటిది. నీ ఇంట్లో నీ భార్యతోనో భర్తతోనో పిల్లలతోనో
అత్త మామలతోనో, తోటి కోడలతోనో, నీ ఇంట్లో ఉన్న వాళ్ళతోనే నీకు సరైన సంబంధాలు లేకుండా బయటికి వెళ్ళి ఏం సేవ చేస్తాం, ఏం ప్రార్థన చేస్తాం, ఏం స్వార్థ చెప్తాం? నీ ఇంట్లోని భర్తకు నీకు పడదు, నీ భార్యకు నీకు పడదు. బయటికి వెళ్ళి యేసు ప్రభు గురించి చెప్తే ఎవరుంటారు? దేవుడు చూస్తూనే ఉన్నాడు అక్కడ. ఫస్ట్ నీ భార్యతో సమాధానం పడదు, లేదా నీ భర్తతో సమాధానం పడదు, నీ అత్త మామూలతో సమాధానం పడదు. ఇది దేవుడికి ప్రీతికరమైనటువంటి జీవితం. ఆ తర్వాత వెళ్ళి నువ్వు సువార్త చెప్తావా, పాట పాడతావా, ఆరాధన చేస్తావా, లేదంటే మీటింగ్ పెడతావా, నీ ఇష్టం. పిల్లలకు నీకు సమాధానం ఉండదు, భార్య భర్తల మధ్యలో సమాధానాలు ఉండవు, కుటుంబంలో ఒకరికి ఒకరికి పడకుంటుంటుంది. బయటికి వెళ్ళి మీ క్రైస్తవులమో, మీ భక్తి పరులమో అని చెప్పేసి చెప్పుకుంటూ తిరుగుతాను. అదే ఆ దేవుడికి ఇష్టమైనటువంటి జీవితం, దేవునికి ప్రీతికరమైనటువంటి సేవ అదేనా? కాదు. ఫస్ట్ నీ కుటుంబాన్ని కట్టుకోవడానికి ఇష్టపడాలి. తల్లిదండ్రులకు ఇచ్చే గౌరవం వారికి ఇవ్వు, భర్తకి ఇచ్చే గౌరవం భర్తకి, వారికి ఇచ్చే గౌరవం వారికి. పిల్లల్ని ఎలా చూడాలో అలా చూడు. కొంతమంది ఉంటారు, నేను మొన్న మా ఇంటికి వెళ్ళాను, నా ఫ్రెండ్ని అడిగాను పిల్లలు ఏం చదువుతున్నారు అని. అన్నాడు, పాప బిఎస్సీ నర్సింగ్ చేస్తుంది, బాబు ఏం చేస్తున్నారు అన్నాడు. బాబు ఇంటర్మీడియట్ వరకు చదివిండు, అతను చదవనని వదిలేసిండు. ఇప్పుడు మరి ఏం చేస్తుండ్రు అని. ఏం చేస్తుండో నాకు తెలియదు. ఏం చేస్తుండో ఎవరు అంటున్నారు ఈ మాట? సొంత తండ్రి. కొడుకు ఏం చేస్తుండో నాకు తెలియదు. కొన్ని ఏమైనా పని చేస్తున్నాడంటే వాడు ఏ పని చేస్తుండో కూడా నాకు తెలియదు. డబ్బులు ఇస్తున్నాడంటే నాకేం వేరు, వాళ్ళ అమ్మకి ఇస్తాడేమో తెలియదు నాకు. అది నా ఫ్రెండ్. స్త్రీలు కుటుంబంలోనే సమాధానాలు లేవు. నిలబడి ప్రార్థన చేస్తాం, నిలబడి భక్తి పాటలు పాడతాం. దేవునికి ఇష్టమైన జీవితం అది కాదు. ఫస్ట్ మన కుటుంబాన్ని కట్టుకుందాం, అది దేవునికి ఇష్టమైంది. అందుకే దేవుడు కుటుంబంగా నేను ఏర్పాటు చేశాడు. కుటుంబంలో అందరితో సమాధానం కలిగి ఉందాం. అప్పుడే మనం ఏది చేసినా దేవునికి ఇష్టంగా మారుతుంది. చూడండి, బైబిల్లో యెషయా గ్రంథము 58వ అధ్యాయం. యెషయా గ్రంథము 58వ అధ్యాయం 5వ వచనం నుంచి చూద్దాం. అట్టి ఉపవాసము నాకు అనుకూలమా? మనుషులు తన ప్రాణమును బాధపరుచుకొనవలసిన దినము అట్టిదేనా? ఒకడు చెమ్ము వలె తల ఉంచుకొని, గోనె పట్ట కట్టుకొని, బూడిద పరుచుకొని కూర్చుండుట ఉపవాసమా? చూడండి, మన ఉపవాసం ఉంటాం. క్రైస్తవులం కదా, భక్తి పరులం కదా, వారంలో ఒక రోజు ఉపవాసం ఉండాలి అన్నటువంటి భక్తి పనులు లేకపోలేదు. క్రైస్తవుల్లో ఉంటాం ఉపవాసం. ఉపవాసం ఉండి మనం ఏం చేస్తాం? మన పనులు మనం చేసుకుంటూ పోతాం. ఆ రోజే ఇల్లు కడుగుతాం, ఆ రోజే బట్టలు ఉతుకుతాం, ఆ రోజే అన్ని ఇంటి పనులన్నీ శుభ్రం చేస్తాం.
ఆ రోజు అన్ని పనులు చేసేది సాయంత్రం అవుతుంది, మధ్యాహ్నం అవుతుంది, స్నానం చేసేసరికి 2 అవుతుంది, ఒక 10 నిమిషాలు పావుగంట వాక్యం చదువుకొని ఒక పావుగంట అరగంట బైబిల్ చదువుకునేసరికి 3 అవుతుంది. ఇక 3 అయింది కదా, ఉపవాసం అయిపోయింది. ఏం చేయాలా? దట్ ఈస్ మన ఉపవాసం. అది మనం ఏర్పరచుకున్న ఉపవాసం. అదే నా ఉపవాసం. అది మనకిష్టమైన ఉపవాసం, దేవుడికి ఇష్టమైన ఉపవాసం కాదని. ఉపవాసమే. నేను కడుపు తినకుండా కడుపు మార్చుకుంటున్నావు, అవసరమైతే ఛాయ్ కూడా తాగవు, పచ్చిని కూడా ముట్టవు, ఎట్లా ఊరు ప్రయాణాలు కూడా ఊరు ప్రయాణాలు చేస్తూ ఏమైనా చేస్తావు, ప్రార్థన తప్ప, బైబిల్ చదవడం తప్ప ఇంకేమైనా చేస్తావు. టైం దాకా చూస్తావు. ఆ టైంకి ఇంట్లో లేకపోతే పక్కన హోటల్కి పోయినా భోజనం చేసేస్తాం. అది మనం అనుకుంటున్నటువంటి ఉపవాసం, కానీ దేవుడు అనుకున్న ఉపవాసం అది కాదు. తిరిగి చదువునా ఉపవాసము యెహోవాకు ప్రీతికరమని మీరు అనుకుందురా? దుర్మార్గులు కట్టిన కట్టును, ఉపవాసం ఉన్నప్పుడు ఏం చేయాలో చెప్తున్నాడు. దుర్మార్గులు కట్టిన కట్టును విప్పుటయు, కాడిమాను మేకులు తీసివేయుటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరగొట్టుటయు నేను ఏర్పరచుకుంది నాకు ఇష్టమైన ఉపవాసం ఇలాంటిది అని చెప్తున్నాను. మనం ఏం చేస్తున్నాం? ఉపవాసం ఉంటున్నాం, మన పనులు మనం చేసుకుంటున్నాం, ఉపవాసం ఉంటున్నాం, ప్రార్థన లేకుండా, ఓకే, బైబిల్ చదువుకోకుండా, దేవుడితో గడపకుండా, ఏదో క్రైస్తవులు కదా మతంలో ఉన్నాను అన్నటువంటి మతపరమైన ఉపవాసం ఉంటున్నాం. మార్గంలో ఉండే ఉపవాసం అది కాదు. దుర్మార్గులు కట్టిన కట్టను ఏం చేయాలా? విప్పాలా, ప్రార్థనలు కూర్చోవాలా. సాతాను చేత ఎంతో మంది బంధింపబడ్డారు. ఆ బంధకాలను విప్పాలను తెంపాలా. ఒక్కొక్క కుటుంబం, నీ కుటుంబంలోనే నీ పిల్లల గురించో, నీ భార్య గురించో, నీ భర్త గురించో, నీ అత్తమామల గురించో, అన్నదమ్ముల గురించో, ప్రభువా వారు సాతాను కట్టచిత బంధింపబడ్డారు. వాడు కాడి మన మేకులు వెలగొట్టి ప్రార్థనలు చేయాలి. అది దేవుడికి ఇష్టమైనటువంటి ఉపవాసం. నేటి వారు పాపంలో జీవిస్తున్నారు. ఆ పాపము అలవాటు నుంచి వారు తప్పించబడాలి. అది దేవుడికి ఇష్టమైనటువంటి ఉపవాసం. దుర్మార్గుడు కట్టిన కట్టలను విప్పుటయు, కాడి మాను మేకులు తీయుటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరగొట్టుటయు నేను ఏర్పరచుకుని ఉపవాసము కదా. నీ ఆహారమును ఆకలిగొని వారికి ఏం చేయాలా? ఇప్పుడు నువ్వు తిన్నా మానేసావు కదా, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మానేసావు కదొకటే, ఇక మానేసి నీకేముండదు. మధ్యాహ్నం మనం కూడా తింటాడు కదా, పొలుస్తున్నాడు. హల్లెలూయ. 3 తర్వాత తింటున్నావు, మన సాయంత్రం మనం తింటూనే ఉంటావు. నీ ఆహారము ఆకలిగొని వారికి ఏం చేయాలా? నువ్వు తింటున్నావు కదా, నేను తినటువంటి ఈరోజు బ్రేక్ఫాస్ట్కి ఒక 50 రూపాయలు అయిందనుకో, 50 రూపాయలు ఎవరికైనా అవసరంలో ఉంటుంది సహోదరుడికో సహోదరుడికో ఏం చేయాలా? సహాయం చేయాలి. ఈరోజు ఉపవాసం ఉంటే రేపటికి ఈ 50 ఆ 50 కలిసి మంచిగా బిర్యానీ చేసుకుని తిందాంలే అన్నటువంటి ఆలోచన వస్తుంది. ఇంకా అది దేవుడు ఏర్పరచుకున్నటువంటి ఉపవాసం. ఇంకా నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు, దిక్కుమాలిన బీదలను ఇంట చేర్చుకొనుటయు,
వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటయు ఇది కదా దేవునికి ఇష్టమైనటువంటి ఉపవాసం. సో ఉపవాస విషయంలో మనం ఏం చేస్తున్నామో, మనకి ఇష్టమైన ఉపవాసం ఉంటున్నామా, దేవునికి ఇష్టమైన ఉపవాసం ఉంటున్నామా అనేది జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి, ఇక్కడ 2 మాటలు చెప్పి త్వరగా ముగిస్తాను. బైబిల్ వచ్చారు గలతీలో రాసిన పత్రిక 6వ అధ్యాయం. సో దేవునికి నచ్చేటట్టుగా మనం బ్రతకాలి అని అంటే ఇంకేం చేయాలో ఆ మాటలు గలతీలో రాసిన పత్రిక 6వ అధ్యాయము 1వ వచనం చూద్దాం. 1-2 వచనాలు. సహోదరులారా, ఒకడు ఏ తప్పిదోములోనైనను చిక్కుకొని ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతి వాడు తాను శోధింపబడునేమో అని తన విషయమై చూచుకొనుచు సాత్వికమైన మనసుతో అట్టి వారిని మంచి దారికి అది. ఇప్పుడు మనలో ఒక సహోదరుడు, మనలో ఒక సహోదరి ఏ విషయంలోనైనా ఆత్మీయ జీవితంలో తప్పిపోతే, ఈరోజు వాళ్ళు తప్పిపోయారు, రేపు నేను తప్పిపోతానేమో అని మన విషయమై మనం జాగ్రత్త పడుతూ, మన విషయమైన భక్తి జీవితాన్ని కలిగి నేను దేవునికి ఇష్టమైన జీవితం జీవిస్తున్నానా, దేవునికి ఇష్టమైన బ్రతుకుతున్నానా అని నాకు నేనుగా సరి చేసుకుంటూ అట్టి సహోదరుణ్ణి, ఎవరైతే పడిపోయారో ఆ పడిపోయిన సహోదరుని మరలా తీసుకొచ్చేటువంటి పని చేయాలా. అది దేవునికి ఇష్టమైన జీవితం. అది చేస్తున్నామా మనం? అసలు మనం కాపాడుకోవడమే కష్టమైపోతుంది. ఇంకో పక్కన ఏం తీసుకొద్దాం? అంటే నీతోటి సహోదరుడు, నీతోటి సహోదరి కొంతకాలం వెలిగించబడ్డారు, వాక్యములో ఉన్నారు, ప్రార్థనలో ఉన్నారు, సహవాసములో పాలుపంపులు పొందారు, బలలో పాలుపంపులు పొందారు. ఇప్పుడు తన పరిస్థితిని బట్టి సాతాను చేత శోధించబడో ఏదో రకంగా తిరిగి మళ్ళా పడిపోయినటువంటి స్థితిలో ఉన్నారు. ఆ పడిపోయిన సహోదరుని జ్ఞాపకం చేసుకుని నీ జీవితంలో హెచ్చరిక చేసుకోవాలి. ఈరోజు ఆ సహోదరుడు పడిపోయాడు, ఈరోజు ఆ సహోదరుడు ఆ వెలుగు నుంచి మన తప్పు మార్గంలోనికి వెళ్ళిపోయాడు. రేపు ఈరోజు వాడు వెళ్ళిపోయాడు, ఈరోజు రేపు నేను వెళ్ళిపోతానా, అయింది నా జీవితం ఎలా ఉంది, నా బ్రతుకు ఎలా ఉందని మనకు మనం సరి చేసుకుంటూ, మనకు మనం ఒకసారి సరి చూసుకుంటూ ఆ తప్పిపోయిన సహోదరుని కూడా తీసుకొచ్చే పని మనం చేయాలి. అది పోతే పోయిందిలే అన్నటువంటి ఉద్దేశం కాదు. చూడండి, కింది చదువుగా ఒకని భారములను ఒకడు భరించి ఇలాగు క్రీస్తు నియమమును అది క్రీస్తు నియమాన్ని నెరవేర్చడం అంటే ఇది. క్రీస్తు ఒక నియమాన్ని ఇచ్చాడు. ఏ నియమాన్ని ఇచ్చాడంటే, నీ సహోదరుడు పడిపోయినప్పుడు నీకు నువ్వు జాగ్రత్త పడుతూ ఆ పడిపోయిన సహోదరుని తీసుకొచ్చడం నీ నియమం, నీ బాధ్యత తీసుకోవాలి. అది నువ్వు ఒక పనిగా పెట్టుకోవాలి, అది నీ బాధ్యత. వాడి కొరకు ప్రార్థన చేస్తావో, వాడి కొరకు ఉపవాసం ఉంటావో, వాడి కొరకు టైం కేటాయిస్తావో, ఏం చేస్తావో ఆ పడిపోయిన సహోదరుని తీసుకొచ్చే బాధ్యత, ఆ పడిపోయిన సహోదరిని తీసుకొచ్చే బాధ్యత నీకు దేవుడు పెట్టాడు. అదొక నియమంగా పెట్టుకోవాలను. అందుకే క్రైస్తవ జీవితంలో ఒక మాట ఉంటాడు. రోమీయులకు రాసిన పత్రిక, నేను ముగిస్తున్నాను. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం చూద్దాం. వ్రాయబడిన ప్రకారము ఎవరు బట్టి? మిమ్మును బట్టియే కదా క్రీస్తు నామము, దేవుని నామము అన్యజనుల మధ్య దూషించబడుచున్నది.
ఎవరు బట్టి? మనల్ని బట్టి. నన్ను బట్టి దేవుడు నాకు దూషించబడుచున్నది. ఎందుకు? క్రీస్తు కలిగినటువంటి విధంగా మనం జీవించట్లేదు. ఆయన మెచ్చే విధంగా మనం జీవించట్లేదు. మన ఇష్టానుసారంగా మనం జీవిస్తున్నాం. ఆయనకి ఇష్టం వచ్చినట్టు కాదు, నాకు ఇష్టం వచ్చినట్టుగా నేను బ్రతుకుతున్నాను. నీకు ఇష్టం, పట్టుకునేది బైబిలే, చేసేది ప్రార్థనే, వినేది వాక్యమే, చదివేది వాక్యమే. కానీ నేను జీవితాన్ని మార్చుకోకుండా మీకు ఇష్టమైన బ్రతుకు బ్రతుకుతున్నావు కనుక మిమ్మల్ని బట్టియే కదా అన్యజనుల మధ్య దేవుని నామము దూషించబడుచున్నది. ఈ మాటలు విన్నటువంటి మన జీవితాల్లో 4 రకాల జీవితాలు ఉన్నాయి. ఒకటి, నీ వ్యక్తిగత జీవితాన్ని సరి చేసుకోవాలి కదా. ఇందాక చెప్పబోయిన వాక్యాల ప్రకారం చూస్తే నీకంటే ఒక వ్యక్తిగతమైన జీవితం ఉంది. అది దేవుడు మెచ్చే విధంగా ఉండాలి. రెండోది, కుటుంబ జీవితం ఉంది. నీ కుటుంబాన్ని కూడా నువ్వు ఏం చేయాలా? జాగ్రత్త. ఆ తర్వాతే సేవ, ఆ తర్వాతే ప్రార్థన. నీ కుటుంబంతో సరిగ్గా లేకుండా నువ్వు ప్రార్థన చేసినా దేవుడు వినడు. నువ్వు కుటుంబంతో సరిగా లేకపోతే కానుకలు వేసిన దేవుడు అంగీకరించడు. నువ్వు కుటుంబంతో సరిగా లేకుండా సేవ చేసిన సేవ ఫలవంతంగా ఉండదు. నీ వ్యక్తిగత జీవితం సరిగా ఉండాలి, నీ కుటుంబ జీవితం సరిగా ఉండాలి. మూడోది, సంఘ జీవితం కూడా సరిగా ఉండాలి. సంఘములు కూడా ఒకరికొకరికి చక్కని సంబంధాలు కలిగి ఉండాలి, మంచి ప్రేమ కలిగి ఉండాలి. సంఘములోనే ఒకరంటే ఒకరికి పడదు. కొంతమందికి మాత్రం ప్రైజ్లు అడిగితే కొంతమందికి ఇవ్వకుండా పోతాం. మన నేచర్ అది. ఎందుకు? వాళ్ళంటే నాకు ఇష్టం ఉండేది కనుక. కొంతమందికి మాత్రమే ప్రైజ్ దళాలు చెప్తాం, ప్రైజ్ దళాలు ఇస్తాం. కొంతమందికి మాత్రమే చెప్పి వెళ్ళిపోతాం. సంఘ జీవితంలో కూడా చూడండి, ఒకసారి ఆలోచన. ఇంతమందిలో ఎవరి మీద నాకు ద్వేషం లేదు అని అనుకుంటే మనం ధన్యులేము. ఎవరి మీద కొంచెం కూడా నాకు వారి మీద చెడు అభిప్రాయం లేదు అని అనుకుంటే మనం ధన్యులేమే. అందరూ ఒకరినొకరు పలకరించుంటాము. ఉన్న 4 గ్రూపులు ఉంటాయి మనకి. 4 గ్రూపులు ఉంటాయి మనకి. వ్యక్తిగత జీవితం బాగుండాలి, కుటుంబ జీవితం బాగుండాలి, సంఘ జీవితము కూడా బాగుండాలి. నీ సహోదరుడు పడిపోతే మనం తీసుకొచ్చే బాధ్యత మనదే కదా. నీకు నువ్వు సరి చేసుకోవాలా, పడిపోయిన సహోదరుని కూడా ఏం చేయాలా? తీసుకుని రావాలా. అది మన బాధ్యత. ఇంత మాత్రమే కాదు, 4వ జీవితం ఏంటంటే సమాజ జీవితం కూడా బాగుండాలి. ఇందాక చదువుతున్న వాక్యం అది. నిన్ను బట్టి కదా దేవుని నామము అన్యజనుల మధ్య. సమాజంలో కూడా నీ జీవితం ఎలా ఉండాలా? బాగుండాలి. దేవుడు ఇచ్చేటట్టుగా, సమాజం ఇచ్చేటట్టుగా ఉండాలి, కుటుంబం ఇచ్చేటట్టుగా, సంఘం ఇచ్చేటట్టుగా ఉండాలి. సమాజంలో కూడా నీ సాక్ష్యం నువ్వు కాపాడుకోవాలి. మనం అనుకుంటాం చాలాసార్లు, మనం అనుకుంటే ఎవరి నుంచి నాకు ఇచ్చకపోయినా దేవుడు నన్ను ఇస్తే చాలు, దేవుడు చూస్తున్నాడు. ఎందుకంటే ఇప్పుడు ఆయన కనబడు, ఆయన వచ్చి తీర్పు ఇయ్యడు కదా మనకి. ఆయన కనబడు, ఆయన వచ్చి తీర్పు ఇయ్యడు మనకు ఇప్పుడే. అందుకని నీ దృష్టిలో ఏమన్నా అనుకో, దేవుడికి నాకు తెలుసు నా జీవితం అనుకోని సరిపెట్టుకుంటామా. అందుకే బైబిల్ ఒక మంచి మాట చెప్పాడు, కనబడుతున్న సహోదరుని ప్రేమించాలని నీవు కనబడిన దేవుని ఎలా ప్రేమిస్తున్నాను చెప్తావు. వీటిని అంటామని దేవుడు మాట రాయించాడు. ఆయన కనబడుతున్న సహోదరుని మీద నీకు ప్రేమ లేదు, దేవుడిని ప్రేమిస్తున్నాను ఎలా చెప్తావు నువ్వు? చివరిగా ఒక మాట చెప్పి చదివించి మేము ఇస్తాం. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక
2వ అధ్యాయం 11-12 వచనాలు. పేతురు రాసిన మొదటి పత్రిక. ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు. మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు కనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరమును విసర్జించి ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి అన్యజనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులను దూషితురు ఆ విషయంలో వారు నిస్సక్రియలను చూసి వాటిని బట్టి దర్శన దినమందు దేవుణ్ణి మహిమపరచునట్లు వారి మధ్య మంచి ప్రవర్తన గలవారై ఉండవలనని మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. ప్రేమ దేవుని పిల్లలారా, లోకంలో మనం ఉన్నప్పుడు మన జీవితము క్రీస్తు మెచ్చే జీవితంగా ఉంటే దేవుడు తప్పకుండా మన జీవితాలను ఆశీర్వాదకరంగా దీవెనకరంగా దేవుడు మలుస్తాడు. మనం ఏ విషయంలోనైతే అన్ని జనుల మధ్యలో సాక్ష్యాన్ని పోగొట్టుకుంటున్నామో ఆ విషయంలో మన ప్రవర్తన చూసి వారు దేవుడిని మహిమపరచున్నట్లుగా ఆ సాక్ష్యాన్ని మరలా తిరిగి మనం కాపాడుకోవాల్సిన బాధ్యత దేవుడు మన మీద పెట్టాడు. మనం మనకిష్టమైనట్టు కాదు జీవించేది, దేవుడికి ఇష్టమైనట్టుగా జీవించాలి. దేవుడు అంటే కృప, అంటే ఆశీర్వాదం దేవుడు మనకు అనుగ్రహించుగాక. ఆమేన్. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దేవుడి మాటలు మన మేలు నిమిత్తమే దీవించి ఆశీర్వదించినట్లు అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థన పూర్వకంగా ముందుకెళ్దాం. ఒక్కసారి మనకు ఆలోచన చేద్దాం. నిజంగా నేను దేవుడికి ప్రీతికరమైన జీవితం జీవిస్తున్నానా? దేవుడికి ఇష్టమైన బ్రతుకుతున్నానా? లేక నాకు ఇష్టమైన బ్రతుకుతున్నానా? నేను ఏ రకమైనటువంటి జీవితం జీవిస్తున్నానా? ఏ రకమైన బ్రతుకుతున్నానా? నాకు ఇష్టమైనట్టు బ్రతుకుతున్నానా? కుటుంబంలో అందరితో సరైన సంబంధాలు నాకున్నాయా? ఒకవేళ లేకపోతే, కుటుంబంతోనే సరైన సంబంధం లేనప్పుడు దేవుడితో సరైన సంబంధం నాకు ఎక్కడి నుంచి వస్తుంది? ఒకసారి మనకు ఆలోచించేద్దాం. కానుకలు వచ్చినంత మాత్రాన దేవునితో సంబంధం నీకు ఉండదు. కానుకలు వచ్చినంత మాత్రాన బలులు అర్పించడం కంటే నీతి న్యాయములను అనుసరించుట యెహోవాకు ఇష్టం. వాక్యానుసారంగా బ్రతకడం దేవునికి ఇష్టం. ఆ బ్రతకడానికి ఇష్టపడదాం. దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించును.